హాయ్ స్టూడెంట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ ప్రీవియస్గా 2 వీడియోస్ చేస్తున్నాం. దానిలో క్వశ్చన్ నెంబర్ 6 వరకు అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 7 వెరీ 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 ఇంపార్టెంట్. 7 అండ్ 8 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాంగ్. సో వీటిని ఒక వీడియోలో చెప్తాను. సో ఇక్కడ 7th సమ్ 2015 ఏపీలో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు, 2009లో ఇచ్చారు, 2006లో ఇచ్చారు, 6 మార్చి 2000 మేలో కూడా సప్లిమెంటరీలో కూడా ఇచ్చారంటే చాలా టైమ్స్ ఇచ్చున్నారు. కాబట్టి ఇది ఇక్కడ x మైనస్ పీ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 టేక్స్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x బిలాంగ్స్ టు r, దెన్ షో దట్ 1 లెస్ దాన్ p లెస్ దాన్ 2. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ yకి ఈక్వల్ చేసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పీ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 తీసుకుంటాం. బై 1 క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పీ తీసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై రాసుకోవచ్చు, 3xy రాయొచ్చు, ప్లస్ 2 ఇంటూ వై 2y రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ పీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ వైని అంతే ఉంచేసి ఇక్కడ 3xy అని రాసి ఈ ప్లస్ ఎక్స్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ 2 మైనస్ పీని తీసుకొస్తే ప్లస్ పీ అవుతుంది. 2y ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ కామన్ తీస్తే 3y ప్లస్ 1 ప్లస్ 2y ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3y ప్లస్ 1, సి ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ పి. సో మనకి ఎక్స్ ఈజ్ అ రియల్ అని ఇచ్చారు కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే డిస్క్రిమినెంట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. బి అంటే ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ 3y ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి అంటే 2y ప్లస్ పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 3y ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4y ఇంటూ 2y ప్లస్ పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి 9y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6y మైనస్ 8y స్క్వేర్ మైనస్ 4yp ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 9y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ అంటే 1y స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి 6y మైనస్ 4yp వస్తుంది. ఇక్కడ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ మనం y కామన్ తీస్తే 6 మైనస్ 4p ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్మ్లోకి వస్తుంది. వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 4p, c ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. మళ్ళీ b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని ఇక్కడ 2 టైమ్స్ చేయాల్సి వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి స్టూడెంట్స్. ఇక 2 టైమ్స్ ఒకసారి చేసిన మళ్ళీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకొని చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే 6 మైనస్ 4p హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రెండులోంచి 2 కామన్ తీస్తే 3 మైనస్ ఆఫ్ 4p 3 మైనస్ ఆఫ్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది. సో 3 మైనస్ 2p హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 అటువైపు తీసుకుని వెళ్తే 0 అయిపోతే సింగిల్గా 3 మైనస్ 2p హోల్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 9 ప్లస్ 4p స్క్వేర్ మైనస్ 12p మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 4p స్క్వేర్ మైనస్ 12pp ప్లస్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీస్తే ఏమొచ్చింది p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్గా p స్క్వేర్ మైనస్ 3p ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ p స్క్వేర్ మైనస్ 2p మైనస్ p ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ p మనం కామన్ తీస్తే p మైనస్ ఆఫ్ 2, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే p మైనస్ ఆఫ్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది ఫైనల్గా p మైనస్ 2 ఇంటూ p మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనం 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.
సో ఈ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్, 4 టైమ్స్ ఇచ్చున్నారు. సో ఎక్స్ పీలో ఇస్తే కనుక 2 టైమ్స్ చేయాలి. ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ చేసిన తర్వాత కూడా మనకి ఇది మళ్ళీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి మళ్ళీ బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, ఎయిత్ వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది కూడా 3 టైమ్స్ ఇచ్చున్నారు. సో 2012, 2007, 2001లో ఇచ్చున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 by 1 cross multiplication y into x square plus 2x minus 7 is equals to x square plus 34x minus 7. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై రాసుకోవచ్చు, ఇక్కడ 2xy రాయొచ్చు, ఇక్కడ మైనస్ 7y రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు, ఇక్కడ 34x రాయొచ్చు, ఇక్కడ మైనస్ 7. ఎక్స్ స్క్వేర్ వై అంతే రాసేసాం, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2xy అంతే రాసేసాం, 34x ప్లస్ 34x ఇటువైపు తీసుకొస్తే మైనస్ 34x అవుతుంది, మైనస్ 7 ఇటు తీసుకొస్తే ప్లస్ 7 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే y మైనస్ 1 అవుతుంది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే 2y మైనస్ 34 అవుతుంది, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 7y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చిన్న ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ కామన్ తీయకుండా ప్లస్ 7 పెట్టేసి, అంటే ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు కాన్స్టెంట్ని ఎలా రాస్తామంటే ప్లస్ ఉన్న సింబల్ 7 ముందర రాసేసుకుని తర్వాత మైనస్ 7y రాసుకుంటే సరిపోతుంది. అంటే 7 ప్లస్ 7y ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1, బి ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 34, సి ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 7y, 7 ప్లస్ 7y. సో ఏ వాల్యూ వచ్చింది కంపేర్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి, అంటే డిస్క్రిమినెంట్ వచ్చేప్పటికి ఎక్స్ ఈజ్ ద రియల్, బి స్క్వేర్ మైనస్ 4ac b square minus 4ac is greater than or equal to 0. సో b అంటే మనకేమొస్తుంది 2 కామన్ తీస్తే y మైనస్ ఆఫ్ 17 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే y మైనస్ 1, c అంటే 7 ఇంటూ 7 ప్లస్ 7y is greater than or equal to 0. 2 స్క్వేర్ అంటే 4, y మైనస్ ఆఫ్ 17 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ 4 ఇంటూ y మైనస్ 1 ఇంటూ 7 ప్లస్ 7y is greater than or equal to 0. ఆ 4 అటువైపు తీసుకొని వెళ్తే 0 అయిపోతుంది. y మైనస్ ఆఫ్ 17 హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ y మైనస్ ఆఫ్ 1 ఇంటూ 7 ప్లస్ 7y is greater than or equal to 0. y మైనస్ ఆఫ్ 7 అంటే y స్క్వేర్ ప్లస్ 289 మైనస్ 34y మైనస్ ఇక్కడ మనం ఏం చేయాలంటే y ఇంటూ 7y ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 7 మైనస్ 7y is greater than or equal to 0. ఇక్కడ మైనస్ కూడా లోపల మల్టిప్లై చేస్తే y స్క్వేర్ 289 34y మైనస్ 7y స్క్వేర్ ప్లస్ 7 ప్లస్ 7y is greater than or equal to 0. అంటే ఇక్కడ y స్క్వేర్ ఇక్కడ 7y స్క్వేర్ అంటే మైనస్ 6y స్క్వేర్ వచ్చేసింది. ఇక్కడ 34 మైనస్ 7y ప్లస్ 7y క్యాన్సిలేషన్ అయిపోయింది, 34y మైనస్ 34y వస్తుంది. ఇక్కడ 289 ప్లస్ 7 అంటే 296 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 6y స్క్వేర్ ప్లస్ 34y మైనస్ 296 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి 2 టేబుల్లో పోతుంది, 3y అండ్ 17y మైనస్ 2 1s are 2 4s are 2 8s are 248. అంటే 3y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 17y మైనస్ 148 ఈజ్ ఈక్వల్ టు 148 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 148 ఇంటూ 3 అంటే దానికి ఫ్యాక్టరైజేషన్ చూసుకోవాలి. మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమవుతుంది 34 అంటే ఇక్కడ 2 ఇంటూ 3 34y అని ఇంకెక్కడ y రాదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 మైనస్ 7 ప్లస్ అంటే y ఇంటూ 7y y ఇంటూ 7y తర్వాత మైనస్ 1 ఇంటూ 7y ప్లస్ 7y మైనస్ 7y ప్లస్ 7y క్యాన్సిలేషన్. ఒకసారి
చూడండి స్టూడెంట్, ఇక్కడ మనకి ఏమన్నా రాంగ్ వచ్చిందేమో సి వాల్యూ దగ్గర. స్టూడెంట్స్ ఇక్కడ మనము రాంగ్ స్టార్టింగ్లో చేసిన, ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1 × 71 71, సో 71 ఉండాలి కంపల్సరీగా 71. అప్పుడు ఇక్కడ 71y అవుతుంది, 71y అవుతుంది. సో 71y ఇక్కడ 71y ఉంది కాబట్టి మనం 71y తీసుకోవాలి. అంటే ఓవరాల్గా రాంగ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్. ఎయిత్ వన్ x² ప్లస్ 34x మైనస్ 71 x² ప్లస్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు y. క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ఏమొస్తుంది, x² ప్లస్ 34x మైనస్ 71 ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ x² ప్లస్ 2x మైనస్ 7 వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, x² ప్లస్ 34x మైనస్ 71 y ఇంటూ x² అంటే x²y ప్లస్ 2xy మైనస్ 7y. సో అప్పుడు ఏమవుతుందంటే x² ఇటువైపు తీసుకొని వస్తే మైనస్ x²y ప్లస్ 34x మైనస్ 2xy మైనస్ 71 ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x² కామన్ తీస్తే 1 మైనస్ y, ఇక్కడ x కామన్ తీస్తే 34 మైనస్ 2y, ఇక్కడ మైనస్ 71 ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y, b ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ 2y. మనం దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు, 2 కామన్ తీస్తే 17 మైనస్ వైగా రాయొచ్చు. c ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 71గా రాసుకోవచ్చు. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. x ఈజ్ అ రియల్. b² మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే b అంటే మనకేమొస్తుందంటే 2 ఇంటూ 17 మైనస్ y హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1 మైనస్ y, c అంటే 7y మైనస్ 71. ఇందాక చేసినటువంటి మిస్టేక్ అదే, 71 తీసుకో. 2² ఎంత వస్తుంది, 4. 17 మైనస్ y హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 మైనస్ y ఇంటూ 7y మైనస్ 71 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4 కామన్ తీస్తే 17 మైనస్ y హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ y ఇంటూ 7y మైనస్ 71 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 289 ప్లస్ y² మైనస్ 34y మైనస్ ఆఫ్ 1 ఇంటూ 7y 7y 1 ఇంటూ 71 1 ఇంటూ 71 అంటే మైనస్ 71 మైనస్ 7y² మైనస్ 71y ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 289 ప్లస్ y² మైనస్ 34y మైనస్ 7y ప్లస్ 71 మైనస్ లోపల మల్టిప్లై చేస్తే 7y² ప్లస్ 71y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఫస్ట్ y² రాయాలి. 7y² అంటే మనకేమొస్తుందంటే 1y² అంటే 8y² వస్తుంది, అది కంపల్సరీ. తర్వాత వైలు ఇంకేం తీసుకోవాలి, మైనస్ 34 మైనస్ 7y 34 7y అంటే 41 41y 41 నుంచి అంటే 30y తీసుకుంటాం, 30y. వైల్ అంటే ఇక్కడ మనకి 41లో నుంచి అంటే 70 తీస్తే ప్లస్ 30y. తర్వాత కాన్స్టెంట్ ఇక్కడ 71, ఇక్కడ 289 71 289 అంటే 10 8 16 360 వస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది చూస్తే మనము 2 టేబుల్లో పోతుంది, 2 4s ఆర్ 2 15s ఆర్ 2 1s ఆర్ 2 80s ఆర్ క్యాన్సిలేషన్. అంటే మనకు ఫైనల్గా
4y square 15y plus 180 is greater than or equal to 0. ఇక్కడ మనకి 180 ఇంకేమైనా టేబుల్ 3 టేబుల్ పెట్టుకోవడానికి 4 పోదు కాబట్టి ఏం చేస్తాం 180 ఇంటూ 4 ఎంత వస్తుంది 0 32 4 1s are 4 అంటే 720 ఫ్యాక్టర్స్ కావాల్సి వస్తుంది. మధ్యలో డిఫరెన్స్ 15 ఉండాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా పోవడానికి ఏమైనా టేబుల్కి అవకాశం ఉందా? 3 టేబుల్లో పోవడానికి అయితే 4 అయితే పోదు. 2 4s ఆర్ క్యాన్సిలేషన్. 7 + 8 8 హోల్ స్క్వేర్ 4y స్క్వేర్ అంటే 720కి ఫ్యాక్టర్స్. 720కి ఫ్యాక్టర్స్ అంటే ఎలా తీసుకుంటాం? మధ్యలో డిఫరెన్స్ 15 రావాలి. $360 ఓకే. స్టూడెంట్స్ ఇక్కడ మనము -y ఇంటూ 75 ప్లస్ 17y తీసుకోవాలి. ప్లస్ 17 మైనస్ ప్రాబ్లం -75 వస్తుంది. ఓవరాల్గా 8y స్క్వేర్ మైనస్ 112y ప్లస్ 360 వస్తుంది. దీన్ని 8 కామన్ తీస్తే ఇది వస్తుంది. ఫైనల్గా y స్క్వేర్ మైనస్ ఇక్కడ 9y మైనస్ 5y ప్లస్ 45 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ y కామన్ తీస్తే y మైనస్ ఆఫ్ 9, 5 కామన్ తీస్తే y మైనస్ ఆఫ్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో y మైనస్ ఆఫ్ 9 ఇంటూ y మైనస్ ఆఫ్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో does not lies between 5 and 9. This is the final answer. Thank you, students.